మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో TRT 2017 ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి సంబంధించి షెడ్యూల్ అనేది కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు ఇస్తూ ప్రొసీడింగ్స్ మరి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ డేట్ చూడొచ్చు, ప్రొసీడింగ్, అదేవిధంగా దాని నెంబర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రొసీడింగ్స్, జీవోస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ రిఫరెన్స్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు మ్యాటర్ చూసినట్లయితే ఏదైతే మనకు ఈ TRTలో ఫిజికల్ ఎడ్యుకేషన్ 2017లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా తెలుగు మీడియంలో ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా అనేది మరి TSPSC నుంచి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి రావడం జరిగింది. సో అదేవిధంగా మరి అదే లిస్ట్ని మళ్ళీ ఈ పాత 10 జిల్లాలకు సంబంధించినటువంటి DOSకి కూడా ఈ లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఎంపికైనటువంటి అభ్యర్థులకు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే కంటే ముందు వీళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేయాలి సర్వీస్లకు వచ్చే కంటే ముందు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరికైనా లేనట్లయితే వాళ్ళను డిలీట్ చేస్తూ ఈ లిస్ట్ నుంచి ఆ సమాచారం అనేది మళ్ళీ TSPSకి అందజేయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఎవరైతే TRT 2017లో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో PET తెలుగు మీడియంలో అయితే ఎక్సెప్ట్ ఫర్ ఏజెన్సీ పోస్ట్, అంటే ఏజెన్సీ పోస్టులు తప్ప మిగతా తెలుగు మీడియం PET పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనకు కౌన్సిలింగ్ నిర్వహించి వీరికి పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇవి మనకు ఏదైతే TSPS ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో సో దానికి అనుగుణంగా ఈ యొక్క మనకు కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది కూడా మనకు ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, కంప్లీట్ షెడ్యూల్. సో అదొకసారి మనం చూద్దాము. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇష్యూయింగ్ పోస్టింగ్ ఆర్డర్స్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు మీడియం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క షెడ్యూల్ చూసినట్లయితే ఇది జనవరి 11, 2020 నుంచి ప్రారంభమవుతుంది. సో ఆ రోజు మరి ఏదైతే క్యాండిడేట్స్ లిస్ట్ ఉంటుందో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ లిస్టు, ఆ లిస్ట్ని డిస్టిక్ వెబ్సైట్లో, అదేవిధంగా డిస్టిక్ DO ఆఫీస్ దగ్గర నోటీస్ బోర్డులో కూడా ప్రదర్శించాలని చెప్పేసి ఉంచాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అదే రోజు మరి DOs ద్వారా వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించాలని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అదే రోజు ఈ కౌన్సిలింగ్ అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారనే ఆ ప్లేస్ ఎక్కడ, వెన్యూ అనేది ఎక్కడ ఉంటుందనేది నిర్ణయించి సో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వారు న్యూస్ పేపర్స్ ద్వారా, అదేవిధంగా మీడియా ద్వారా, మరి ప్రెస్ నోట్ ద్వారా తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు జనవరి 13 రోజు మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది మరి సమావేశమై ఈ యొక్క పోస్ట్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను ఫైనలైజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ వేకెన్సీ పొజిషన్ ఏదైతే మరి ఫైనలైజ్ చేశారో సో ఆ ఫైనలైజ్ చేసినటువంటి వేకెన్సీస్ని మరి అభ్యర్థులు తెలుసుకునే విధంగా నోటీస్ బోర్డులో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా ఉంచాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ ఫైనలైజ్ చేసినటువంటి వేకెన్సీ లిస్ట్ని ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా అప్రూవ్ చేసినటువంటి లిస్ట్ని ఆ స్కూల్ నేము, అది ఏ కేటగిరీలో ఉంది, ఏ ఏరియాలో ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు అంటే ఇక్కడ మనకు అవసరం లేదు PETలు. సో ఈ వివరాలన్నీ కూడా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి తెలియజేయాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జనవరి 13 రోజే చేయాలి. సో అదేవిధంగా జనవరి 16, 2020 రోజు ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మరి TRT 2017 నోటిఫికేషన్ అండ్ టీచర్ రిక్రూట్మెంట్ రూల్స్కి అనుగుణంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని చెప్తున్నారు. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా జనవరి 16 రోజు మీకు ఇచ్చినటువంటి వెన్యూ ఏదైతే ఉందో అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా అదే రోజు కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా నిర్వహించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా
అంటే అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు మీడియం పోస్ట్ ఎంపికైనటువంటి అభ్యర్థులకు అంటే ఏజెన్సీ పోస్టులు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇట్లా ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ యొక్క ఎవరెవరు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ తో సహా అంటే ఎక్కడ ఏ ప్లేస్ తీసుకున్నారనే వివరాలన్నీ కూడా నోటీస్ బోర్డులో అదేవిధంగా డిస్టిక్ వెబ్సైట్లో కూడా ఉంచాలని చెప్పడం జరుగుతుంది అదే రోజు. సో అదేవిధంగా జనవరి 17, 2020 రోజు ఈ పోస్టింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు పీటీ అభ్యర్థులందరూ కూడా మరి స్కూళ్ళల్లో జాయిన్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనవరి 20, 2020 రోజు ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది వాళ్ళను గుర్తించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అభ్యర్థులను, జాయిన్ కాని అభ్యర్థులను. అదేవిధంగా జనవరి 21, 2020 రోజు చూసినట్లయితే ఈ ఎవరైతే మరి కౌన్సిలింగ్ అటెండ్ కాని వాళ్ళు అదేవిధంగా జాయిన్ కాని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళకు పంపించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ జనవరి 22, 2020 రోజు మనకు ఎవరైతే స్కూల్స్లో జాయిన్ చేసుకుంటారో హెడ్ మాస్టర్స్ పీటీలను హై స్కూల్లో ఉంటాయి, హెడ్ మాస్టర్స్ జాయిన్ చేసుకుంటారు కాబట్టి సో ఆ హెడ్ మాస్టర్స్ వాళ్ళ స్కూల్లో జాయిన్ అయినటువంటి పీటీలకు సంబంధించినటువంటి వివరాలను సో డిఈఓస్కు పంపించాల్సి ఉంటుంది. సో అట్లా పంపించిన జాబితాను మళ్ళీ డిఈఓస్ వాళ్ళ యొక్క ఏదైతే జాబితా ఉందో ఎక్కడ పోస్టింగ్ వాళ్ళు తీసుకోవడం జరిగిందనే విషయాలను తెలియజేస్తూ నోటీస్ బోర్డులో మరి డిస్టిక్ వెబ్సైట్లో వాళ్ళ యొక్క వివరాలు పొందుపరచాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా జనవరి 23, 2020 రోజు ఎవరైతే మరి జాయిన్ కాలేదో వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా ఈ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి తెలియజేస్తూ టీఎస్పీఎస్కి వివరాలు మనకు పంపించాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ అదే రోజు ఈ ఏదైతే డిస్టిక్ వైజ్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరెవరు ఎక్కడ జాయిన్ అయ్యారు, ఎన్ని మిగిలిపోయినాయి, ఆ వివరాలన్నీ కూడా మళ్ళీ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి పంపించాలని చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా మరి ఈ TRT 2017లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియా పోస్టులు కాకుండా ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది సంబంధించినటువంటి పూర్తి వారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం వీళ్ళకు పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి TRT 2017కి సంబంధించినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు మీడియం పోస్టులకు సంబంధించినటువంటి మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించినటువంటి సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.